బట్ ఈ భారతదేశం షేక్ హసీనా గారిని కానీ వదలకపోతే దాన్ని మేము అన్ఫ్రెండ్లీ యాక్ట్ కింద చేసి ఒక ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది కదా అని చూసిన ప్రతి ఒక్కరికి ఒక డౌట్ రావచ్చు. ముందు అసలు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటే ఏంటి అంటే, ఒక రెండు దేశాలు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే, అంటే ఇప్పుడేదో మనం ఫ్రెండ్లీగా ఉన్నట్టు కదా, ఒకప్పుడు ఉన్నాం కాబట్టి ఈ ట్రీటీని సైన్ చేసాం మనం. మన ఫ్యూజిటివ్ ఆ దేశంలో ఉన్న, ఆ ఫ్యూజిటివ్ మన దేశంలో ఉన్న, మన లీగల్గా ప్రెస్ చేస్తే ఆ వ్యక్తిని మన దేశానికి పంపించాలి. కాకపోతే బట్ ఈ భారతదేశం షేక్ హసీనా గారిని కానీ వదలకపోతే దాన్ని మేము అన్ఫ్రెండ్లీ యాక్ట్ కింద చూస్తామని చెప్పి బంగ్లాదేశ్ మాట్లాడుతుంది. వాళ్ళని డిస్ప్రూవ్ చేయడానికి మనం కరెక్ట్ లైన్లోనే ఉన్నాం, మన లీగల్ బౌండరీలోనే ఉన్నాం. షేక్ హసీనా గారిని పంపించకుండా అని చెప్పడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీనే పబ్లిక్ డొమైన్లో ఉండే దీన్నే బయటికి లాగి ఒకసారి మనం కరెక్ట్గా చదివితే, మొత్తం పదానికి పదం మనం చదివితే అందులో ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఎవ్రీబడి ఎక్సెప్ట్ పొలిటికల్ ఫ్యూజిటివ్స్ అని ఉంటుంది, పొలిటీషియన్స్ అని, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అని. అంటే ఎవరు? ఇప్పుడు షేక్ హసీనా గారే, షీఈ్ లిటరల్లీ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. సో ఆవిడ మీరు పొలిటీషియన్ కింద మీరు పరిగణించరా, లేదా మీరు చదవలేదా? ఇన్ఫాక్ట్ ఈ రూల్ కూడా మనం ఎందుకు పెట్టుకున్నాం, మనం అనేసి ఒక మిలిటరీ లీడర్ వచ్చి అక్కడ నిలబడితే ఆ వ్యక్తి గాని ఒక పొలిటీషియన్ లాగేసి ఇలాగే చంపేద్దాం అనుకుంటే అప్పుడు ఒక ఆబ్లిగేషన్ ఉండాలి, ఒక ఎథికల్ ఆబ్లిగేషన్ ఉండాలని చెప్పి రాసుకున్న రూల్ ఇది మనకే కాదు వాళ్ళకు కూడా.